కొలిచెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. జీవితమును మేలుతో నింపితివి. దారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. కృపతో నింపితివి. ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఇంతకాలం
మధ్యన నన్ను పిలచిన నీ పిలుపే ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యన నన్ను పిలచిన నీ పిలుపే ఆశ్చర్యమే. ఈ పాత్రను కానే కాదు, కేవలం నీ కృపయే స్తోత్రం. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కానీ నేను అలిసిపోయా, నేను సొమ్మసిల్లిపోయా, లేకపోతే మానసికంగా నేను కృంగిపోయాను, నా వల్ల కాదు, నేను భక్తిలో ముందుకు వెళ్ళలేను, నేను ప్రార్థన చేయలేను, నేను సేవ చేయలేను, ఇక నా జీవితంలో దైవత్వానికి సంబంధించిన గుణములు ఏవి కూడా న్యాయం చేయలేకపోతుంటున్నాను అనేటువంటి బలహీనమైన మాటలు ఎక్కడ కానీ నీ నోట రాకుండా ఉండునట్లు నేను అలయగొట్టేవి ఎన్ని వచ్చినా పరిగెత్తడం నేర్చుకోవాలి. అందుకే బైబిల్ చెబుతుంది, నీవు పాదచారులతో పరిగెత్తగా నేను అలయగొట్టిరి కదా, నువ్వు రౌతులతో ఏం పోరుడుతావు? మనిషితోనే పరిగెత్తలేనప్పుడు మనిషి దగ్గర గుర్రం పెట్టి దీనితో పరిగెత్తు అంటే పరిగెత్తగలడా? నువ్వు రౌతులతో ఎలా పోరాడుతావు? మనిషితోనే పరిగెత్తలేనప్పుడు గుర్రంతో పరిగెత్తగలుగుతాడు బాస్తి గారు? ఇంపాసిబుల్, పరిగెత్తలేడు. అమ్మా, పట్ట పగటి కాలమందు పరిగెత్తు అన్నప్పుడు నా వల్ల కాదండి అంటే అలాంటి వారిని చీకట్లో పెట్టి పరిగెత్తమంటే పరిగెత్తారా? పరిగెత్తలేరు. బైబిల్ ఏమంటున్నది? నెమ్మది, క్షేమము నేను నీకు ఇచ్చేశాను. మిమ్మల్ని నెమ్మదిగా పెట్టాడు, మిమ్మల్ని క్షేమంగా పెట్టాడు. ఆయన అంటాడు, నా కుమార్తె నెమ్మదిగా పెట్టా, నా కుమారుడా నేను క్షేమంగా పెట్టా. నేను నెమ్మదిగా క్షేమంగా పెట్టినప్పుడు ఆ పరిస్థితుల్లోనైనా నువ్వు నాలో పరిగెత్తు అంటే నా వలన కాదు అంటే న్యాయమాది? నెమ్మదిగా పెట్టి క్షేమంగా పెట్టినప్పుడే నువ్వు దేవుళ్ళో పరిగెత్తలేకపోతే యోర్దాను ప్రవాహం వస్తే నువ్వేం చేస్తావు? యోర్దాను ప్రవాహం చూస్తే ఎవడైనా అదమరిచి కాలు పెట్టగలిగినట్టయితే కొట్టుకు వెళ్ళి చచ్చిపోతాడు. అంత శక్తివంతమైనది ప్రవాహం అది, యెహోషువ కాలంలో. అది దేవుడు నెమ్మదిగా క్షేమంగా పెట్టి సకల ఆశీర్వాదాలు, మేళ్ళు, దీవెనలు ఇచ్చి ఇంతగా నేను దీవించాను కదా, నాలో నెమ్మదిగా నువ్వు పరిగెత్తు అన్నప్పుడు నా వల్ల కాదు అంటే యోర్దాను ప్రవాహం నీ మీదకి వస్తే నువ్వేం చేస్తావు? అంటే శ్రమల ప్రవాహం నీ మీదకి వస్తే నువ్వేం చేస్తావు? క్షేమంగా ఉన్నప్పుడే నువ్వు పరిగెత్తలేదే, ఇంకా శ్రమలు వస్తే నువ్వేం పరిగెత్తగలుగుతావు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, నువ్వెంత క్షేమంగా ఉన్నావో, ఎంత నెమ్మదిగా ఉన్నావో, ఎంత ఆశీర్వాదం పొందావో, ఎన్ని మేలు దేవుని దగ్గర పొందావో, నీకెంత దేవుడు సంతోషాన్ని ఇవ్వగలిగాడో. నీ వెనుకటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి నువ్వు ఆలోచించుకోగలిగితే ఒకప్పుడు ఏమీ లేని స్థితి ఇప్పుడు సమస్తాన్ని కలిగి ఉన్న పరిస్థితి దేవుడు ఇచ్చాడు. ఈ స్థితిలో పెట్టినప్పుడు నువ్వు పరిగెత్తలేకపోతే శ్రమల ప్రవాహం యోర్దాను వలె నీ మీదికి వస్తే శ్రమలో నువ్వేం పరిగెత్తగలుగుతావు? ఆలోచించు. హానోకు జీవితంలో కూడా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే శ్రమలు ఉండి ఉండవా పాస్టర్ గారు? హానోకు ఉండవా? 100% ఉంటుంది. నీ జీవితంలో కూడా నీవు ఆత్మీయంగా పరిగెత్తేటప్పుడు, లేకపోతే సేవకులు సేవ చేసేటప్పుడు వారికి ఎన్నో అలయగొట్టే శ్రమలు, శోధనలు, బాధలు మీకు అంతే. అవి ఉన్నాయని వాటిని కారణంగా పెట్టుకొని నా వల్ల కాదు, అలిసిపోయానని మాత్రం ఎప్పుడు కానీ నీ అడుగు వెనుకకు వేయకూడదు. ఉబికే నీటి దగ్గర దేవుడు యెహెజ్కేలును తీసుకువెళ్ళి కొననూలు చేత పట్టుకొని 1000 మురలు కొలిచి నడువు అనగా నడిచిన తర్వాత చీలమండల లోతు. ఆ 1000 మురలి 1000 సంవత్సరములు ఆదాము నుండి హానోకు వరకు. హానోకే పాదాలకు సంబంధించిన వ్యక్తి. పాదాలు మనం వేసే అడుగును సూచిస్తుంది. అది మంచో చెడో మనకే తెలుసు. అయితే హానోకు యొక్క అడుగులు దేవుని అడుగులు, దేవునితో నడిచేవాడు. ఈ రోజున నీ వేసేటోడు అడుగు దేవునిదా? నువ్వు వేసేటడుగు లోకందా? నువ్వు వేసే అడుగు మంచిదా? నువ్వు వేసే అడుగు చెడ్డదా?
నిన్ను నీవే స్వపరీక్ష చేసుకో. ఒకవేళ ఎక్కడైనా నీ అడుగు తప్పిపోయి దేవుళ్ళే లేకపోతే పశ్చాత్తాపపడి క్షమించు తండ్రి అంటే, అమ్మా మంచివాడు మన దేవుడు, అయ్యా మన దేవుడు మంచివాడయ్యా, క్షమించడములో ఆయన వెనుకే ఎవరైనా కానీ దేవుడు క్షమించేశాడు అనుకో, ఆ క్షమించబడిన పొరపాట్లు జీవితంలో తిరిగి రాకుండా ఉండున్నట్లు జాగ్రత్తగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. కాబట్టి దేవునితో నడవడం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో చూడు, మార్కు సువార్త, కూర్చొనైనా మార్కు సువార్తలో మనం చూడగలిగితే బైబిల్ ఒక మాట చెబుతుంది. మార్కు సువార్త బైబిల్లో మనం చూద్దాం, 14వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుకుందాం. మార్కు 14:51. చూడండి, ఇక్కడ మనకు ఒక పడుచువాడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. నేనేమనవచ్చు అంటే పారిపోయిన పడుచువాడు అని చెప్పచ్చు మనం. ఈ పారిపోయిన పడుచువాడు ఎవరో మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అంతా చదివితే ఈ వ్యక్తి పేరు మనకు తెలియదు. అయినా ఇతడు మాత్రం పారిపోయిన పడుచువాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే రాణువారు పట్టుకోగలిగారో శిష్యులందరూ కూడా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఈ పడుచువాడు మాత్రం శిష్యుల వలె పారిపోలేదు, అలాగే పట్టబడిన క్రీస్తు దగ్గరే ఉండిపోయాడు. క్రీస్తుని పట్టుకుని తీసుకువెళ్ళేటప్పుడు ఈ పడుచువాడు కూడా ప్రభువుతో పాటు వెళ్ళాడు. ఎంత ధైర్యం కదా! అరే, ప్రభువుని పట్టుకున్నారు అని వెంబడిస్తూ వెళ్ళగలిగితే నన్ను పట్టుకుంటారు. పట్టుకున్న క్రీస్తు ప్రభుల వారికి ఎటువంటి ప్రమాదం వారు ఇవ్వగలుగుతారు, నన్ను పట్టుకోగలిగితే ఆయనకు వచ్చిన ప్రమాదమే నాకు ఉంటుంది అని తనకు తెలుసు. అయినా పట్టుకోనంత వరకు, ప్రమాదము రానంత వరకు ఆ పడుచువాడు ప్రభువుతోని ప్రయాణం చేశాడు. శిష్యుల కంటే గొప్పోడు ఈ వ్యక్తి. అలా వెళుతున్న సందర్భంలో అతన్ని పట్టుకోగలిగారు. తన దిగంబర దేహం మీద నారబట్ట ధరించుకున్నటువంటి ఈ పడుచువాడు ఎవరు తనను పట్టుకోగలిగారో వారికి నారబట్టను అప్పగించగలిగాడు. ఇక చిట్ట చివరికి దిగంబర దేహంతో పరిగెడుతూ వెళ్ళిపోయాడు. చూడండి, కొంతవరకు నడిచాడు దేవునితో. ఎప్పుడైతే అతన్ని పట్టుకోవడం జరిగిపోయాదో, పట్టుకున్న వ్యక్తికి తన దిగంబర దేహం మీద ఉన్న నారబట్టను వారి చేతికి అప్పగించి, దిగంబరి అయినా పర్వాలేదు, చూచేవారికి హేళన చేసినా పర్వాలేదు, అవమానం కలిగినా పర్వాలేదు, అది నా సిగ్గు అనిపించినా పర్వాలేదు, దిగంబర దేహంతోనే వెళ్ళిపోతానని దిగంబరుడుగా పారిపోయాడు. ఈరోజు అనేక మంది జీవితాలు కూడా అంతే. దేవునితో నడిచినట్లే ఉంటారు, దేవునితో ఉన్నట్లుగానే ఉంటారు. ఏదో అని వెనక్కి లాగేటువంటి పరిస్థితి వస్తే పారిపోయిన పడుచువాని వలె దేవుని విడిచిపెట్టి ఎంతోమంది పారిపోతారు. ఈ పరిస్థితి రాకూడదు, జీవితంలో రాకూడదు. ఈ పడుచువాడు ఎవరో కాదు, మార్కు ఇతడు తనను గురించి తానే రాసుకోగలిగాడు. మార్కుకున్న మరో మారు పేరు యోహాను. ఈ మార్కు బర్నబాతోను పౌలుతో కూడా కలిసి సేవలో సాగిపోయినటువంటి వ్యక్తి. అయితే అతని జీవిత విధానం చూస్తే సేవ విషయంలో కానీ భక్తి విషయంలో కానీ కొంతవరకు న్యాయంగానే తాను జీవించుతూ రాగలిగాడు. అయితే ఎప్పుడైతే ప్రభువుతో కూడా వెంబడించడం జరగగలిగాదో, పొంచి ఉన్న ప్రమాదం పట్టబడిన తర్వాత తెలిసి వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చిట్టి చివరికి మార్కు మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు, మార్పు చెందాడు. ప్రభుని విడిచిపెట్టి పారిపోతేనని చాలా దుఃఖపడగలిగాడు. వెంటనే దేవుడు మళ్ళీ అతని జ్ఞాపకానికి తెచ్చుకుని ఒక మంచి సువార్తికునిగా దేవుడు తయారు చేశాడు. చివరికి రోమియులు సహితం మార్కుని ఏమాత్రం ఒప్పుకోలేక, సహించుకోలేక
అతడు చేసే సువార్త పని విషయంలో కానీ, దేవుని నమ్ముకున్న విషయంలో కానీ, లేకపోతే తన భక్తిగా జీవించే విషయంలో కానీ రోమియోలు పట్టుకుని రథానికి కట్టి అతను లాక్కొని వెళ్ళిపోయారు. అలా రథానికి కట్టబడి లాగుతూ వెళ్ళబడిన తర్వాత అలాగా హతసాక్షి అయిపోయాడు. మార్కు యొక్క జీవితంలో తన యవ్వన ప్రాయములో ప్రభుని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తి, దేవుని బిడలైన మన జీవితంలో ఎక్కడ కానీ ఏ దేవుని నమ్మితిమో, ఏ దేవుని భక్తిని సంపాదించుకుంటేవో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవుణ్ణి, నీ భక్తిని విడిచిపెట్టి పారిపోయేంత పరిస్థితి నీ జీవితం కూడా జరిగింది అనుకోగాక, పరలోకాన్ని పోగొట్టుకుంటావు, దేవుని పోగొట్టుకుంటావు, మరణము లేని నిత్య జీవాన్ని పోగొట్టుకోగలుగుతావు. హానుకు జీవితంలో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, లోక మరణాన్ని చూడలేదు, సజీవుడైపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునితో నడిస్తేనే నీకు పరలోకం. నువ్వు దేవునితో నడిస్తేనే నీకు రెండో మరణం ఉండదు. నువ్వు దేవునితో నడిస్తేనే మరణము లేని నిత్య జీవం పొందుకోగలుగుతావు. మానవునికి మరణం అంతం కాదు. మానవునికి మరణము అంతం కాదు. మరణము తర్వాతనే అసలైన జీవితం ఉంది. ఆ జీవితం ఎలా అంటే, ఇప్పుడు నీకున్నటువంటి జీవానికి మరణం ఉంది, మరణము తర్వాత దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవానికి ఏమీ లేదు, మరణము లేదు. అందుకే ఇది జీవితం కాదు, మరణము తర్వాత ఉన్నది అసలైనటువంటి జీవితం. దానిని పొందుకోవాలి అంటే ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు కూడా నేను ఎలా జీవించగలిగితే నా మరణము తర్వాత నిత్య జీవాన్ని నేను పొందుకోగలనని ఆలోచన నీకు ఉండాలి. ఆలోచన నీకు ఉన్నప్పుడు దేవుని వాక్యం నీ ఆలోచనకు తగినట్టుగా దేవుని వాక్యం నీకు వినిపింపబడుతుంది. దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే చాలు. అలా లేకుండా నీవు దేవునితో నడవలేకపోతే పరలోకాన్ని పోగొట్టుకోగలుగుతావు. నేను ప్రసంగించినంత మాత్రాన పరలోకం రాదు నాకు. నేను ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. ఆయనతో నడవలేకపోతే కష్టం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో చూడు. ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం బైబిల్లో ఏముంది తెలుసా? ఆయన శిష్యుల్లో అనేక మంది వ్యక్తులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయన ఏం చేయలేదు, వెంబడించలేదు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూడగలిగితే దేవుని చేత ఏర్పరచబడిన 12 మంది శిష్యులైనా కానీ, దేవుని చేత ఏర్పరచబడిన 70 మంది శిష్యులైనా కానీ, వీరిలో మనం చూడగలిగితే చాలామంది వ్యక్తులు ఆయన వెంబడించడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత చాలామంది ఆయన వెంబడించకుండా వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరు కానీ ఆయన వెంబడించినట్లుగా లేదు. బైబిల్ ఏమంటుంది? మరి ఎన్నడూ కూడా ఆయన వెంబడించలే. ఏ అధ్యాయం? వచనం మొత్తం లెక్క పెడితే 666. ఎవరి సంఖ్య ఇది? నియంత సంఖ్య. అధ్యాయం 6 వచనం 66. ఇందులో ఉన్నది ప్రభువుని వెంబడించిన వ్యక్తులు వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభువుని వారు వెంబడించలేదు అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి అధ్యాయం 6 వచనం 66 ఈ 3 కలపగలిగితే 666. ఈ 666 అనేటువంటి సంఖ్య ప్రపంచ నియంత సంఖ్య. ఎవడి ప్రపంచ నియంత? వానికి సంబంధించినది ఎలా అవుతుంది ఈ సంఖ్య? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో చూడగలిగితే బైబిల్ ఒక మాట చెబుతుంది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:7-8 వచనాలు చదువుకుందాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించి ఉన్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడిన తర్వాతనే అప్పుడు ఆ ధర్మ విరోధి
బయలుపరచబడునని బైబిల్లో వ్రాయబడి ఉంది. వాక్య భాగంలో చూస్తే ఇక్కడ ధర్మ విరోధి, వీడే ప్రపంచ నియంత. వీనికి బైబిల్లో దరిదాపు 33 పేర్లు ఉంటున్నాయి ప్రపంచ నియంతకు. ఈ 33 పేర్లలో ఒకటై ఉన్నదే ధర్మ విరోధి, వీడే ప్రపంచ నియంత. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ప్రపంచ నియంత క్రియలు లోకములో జరుగుతున్నాయి, కానీ వాడు మాత్రం ఇంతవరకు కూడా బయలుపరచబడలేదు. వాడు ఎందుకు బయలుపరచబడలేదు అంటే వాడిని అడ్డగించేటువంటివి భూమి మీద 2 ఉన్నాయి. ఒకటి సంఘం, ఆ సంఘాన్ని నడిపించే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సంఘం భూమి మీద ఉన్నంత వరకు ప్రపంచ నియంత బయట రాడు, ఎవరికి కనబడడు. అయితే వారి క్రియలు మాత్రం జరుగుతూ ఉంటాయి. ప్రపంచమంతా కూడా ప్రపంచ నియంత క్రియలే జరుగుతూ ఉన్నాయి. అయితే వాడు ఎవడో బయలుపరచబడలేదు. అది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ఘడియలో ఏ పరిశుద్ధాత్మ ద్వారా, ఏ సంఘం, ఏ పరిశుద్ధాత్మ ద్వారా, ఏ వ్యక్తి, ఏ పరిశుద్ధాత్మ ద్వారా ఏ కుటుంబం నడిపించబడగలుగుతుందో, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి, కుటుంబం, సంఘం ఆ పరిశుద్ధాత్మ తీసుకువెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారికి అప్పగించగలుగుతుంది. అప్పుడు ప్రపంచని అంత ఏమవుతాడు? బయలుపరచబడగలుగుతాడు. వాడు బయలుపరచబడిన తర్వాత ఎత్తబడిపోయిన వ్యక్తుల విషయంలో ఆగిపోయిన నామకర్త అనేక మంది క్రైస్తవులు వెంటనే స్పందించి మార్పు చెంది దేవునిలో జీవించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు నియంత తనవారు ఎవరో, క్రీస్తు వారు ఎవరో తెలుసుకోవటానికే 666 అనే సంఖ్య అమల్లోనికి వస్తుంది. అది 7 ఏళ్ల శ్రమకాలంలో జరిగే విషయం. దాని గురించే సబ్జెక్ట్ ఇంకొక రీతిగా ఉంది. అలా మనం తర్వాత దాన్ని ధ్యానం చేసుకోగలుగుదాం. ఎవడైతే గాన ఆ సంఖ్య వేసుకోడో వాడు శిరచ్ఛేదం చేయబడతాడని ప్రకటన 24లో వ్రాయబడి ఉంది. ఎవడైతే సంఖ్య వేసుకోగలుగుతాడో వాడు పూర్తిగా వాని అధికారం కింద ఉన్నట్లుగా బైబిల్ చెబుతుంది. ఆ రోజు అనేక మంది వ్యక్తులు శిరచ్ఛేదం చేయబడేటప్పుడు అనేక మంది వ్యక్తులు ఇక ప్రభువుని విడిచిపెట్టి మేము కూడా శిరచ్ఛేదం చేయబడుతాము నియంత ద్వారా అని అప్పటి వరకు దేవునిలో నడిచినటువంటి నామకర్త క్రైస్తవులు మార్పు చెంది నడిచేటప్పుడు వాడు పెట్టేటువంటి ఆ భయంకరమైన శిక్షను తట్టుకోలేక అనేకులు వెనక్కి రావడం జరిగిపోతుంది. ఇది భవిష్యత్తులో జరగబోయే విషయం ఇది. అయితే ఇప్పుడే చాలామంది వ్యక్తులు దేవుళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారే కానీ దేవుళ్ళు ముందుకు వెళ్ళే జీవితం లేదు. ఈరోజు నువ్వు ఆలోచించు. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు ఒక యవ్వన ప్రాయములో ఉన్నావు, నువ్వు స్త్రీవైన పురుషుడువైనా, నువ్వు ఏ వయసుకు సంబంధించిన వ్యక్తివైనా, నీ జీవితంలో నీవు దేవునితో చక్కగా నడుస్తున్నావా? నీ అడుగు దేవునిదై ఉన్నదా? లేకపోతే నీ ప్రయాణం ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణమని ఆ దేవునితో కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నావా? లేకపోతే ఆగిపోయావా? ఆగిపోవడానికి కారణం లోకంలో ఏదైనా నేను ఆకర్షించి పట్టి పెట్టుకోగలిగాదా? లేక ఇది కూడా లేదు అనుకో, ఒకవేళ సమస్య, శోధనల, ఇబ్బంది, కష్టమా, లేక ఇటువంటి కారణాన్ని బట్టి ఏమైనా నువ్వు ఆగిపోయావా? ఆగిపోవటానికి కారణం ఏదైనా ఉండని వాటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళడం దేవుని బిడ్డగా నువ్వు నేర్చుకోవాలి. దయచేసి ఎక్కడికని వెనక్కి రావద్దు. ఒక దైవ సేవకునిగా మీ దగ్గర నన్ను నేను తగ్గించుకుని 2 చేతులు జోడించి నేను మీకు చెబుతున్నా, మన జీవిత విధానం ఇప్పటి వరకు ఎలాగైనా ఉండని, అయితే ఇకనైనా మన వాక్యం చేత మెలకువ కలిగి ఒక సరైనటువంటి దేవుని మార్గంలో నడవడం ప్రయత్నిద్దాం. ఎందుకు విషయం చెబుతున్నా తెలుసా? మన పితరులు చెప్పేవారు యేసు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడని. అరే చెబుతున్నారు, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఇలాంటి సేవకులు చెబుతున్నారు యేసు వస్తున్నాడని. అప్పుడు చెప్పినప్పుడే రాలేదు, ఇప్పుడు అదే మాట చెబుతున్నాడు ఇంకెక్కడొస్తాడు అని. దేవుని రాకడ విషయంలో అవిశ్వాసం, నిర్లక్ష్యాన్ని నువ్వు చూపించిన వ్యక్తి అయితే బైబిల్ ఏమంటున్నది? నా రాకడ లోతు కాలములాగా, తర్వాత నోవాహు కాలములాగా. లోతు కాలానికంటే మించిపోయింది. నోవాహు కాలం కంటే ఏమైంది? మించిపోయింది. ఏ విషయంలో? పాప విషయములో. పాప విషయంలో. నేను కెనడా వెళ్ళాను. నన్ను పిలిచిన వ్యక్తులు లోకల్గా ఉండే ఒక చర్చి 3 రోజులు కావాలని మా గెస్ట్ స్పీకర్ వస్తున్నాడని వాళ్ళు ఇచ్చేశారు.
అయితే ఆ చర్చి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అయ్యా, మా చర్చి అంతా స్త్రీలు పురుషులు వివాహం చేసుకుని వారి దంపతుల్లాగా మా సంఘానికి వచ్చే వ్యక్తులండి వీళ్ళు. ఇంకా వెంటనే నన్ను పిలిపించినటువంటి వ్యక్తి శాంసన్, అరే బాబు, నీ సంఘమే వద్దనేశాడు. తర్వాత నేను వెళ్ళింది ఒక బేస్మెంట్లో జరిగింది నా మీటింగ్స్. మళ్ళీ తర్వాత నా కాళ్ళు తీసుకెళ్ళి చూపించగలిగా. మగవాడు ఆడది జంట్లుగా చర్చికి వెళ్తారు. ఎప్పుడు వినేవాడిని, కళ్ళారా చూశాను, చెవులారా వినగలిగాను. ఇటువంటివి ఎక్కడ చూచిన పాశ్చాత్య దేశాలు అధికమైపోయాయి. ఆస్ట్రేలియాలో ఒక షిప్లో పసిఫిక్ సముద్రం మీద వెళ్ళేటప్పుడు, అది చాలా పెద్ద షిప్, అది అక్కడ చూస్తే మీరు ఎలా కూర్చున్నారో ఆ షిప్ అంతా చూస్తే మగవాడు ఆడది. అమెరికాలో కూడా అంతే, లండన్లో కూడా అంతే, అక్కడక్కడ మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశాలు వెళ్ళగలిగాను కాబట్టి నేను చెబుతూ ఉన్నా. లోతు కాలం, నోవాహు కాలం, బైబిల్ అంటుంది రోమాలో కదా, స్త్రీ తన స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి, పురుషుడు తన స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి, స్త్రీ పురుషుడు అవాచ్యకమైన కార్యములు చేసిరా అంటాడు. ఇది లోతు కాలంలో జరిగింది. ఇది అయితే అది ఒక అసంపూర్ణమైన స్థితిలో ఉండగలిగారు. తక్కువ. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూచినా ఎక్కువైపోయారు. నోవాహు కాలము కంటే, లోతు కాలము కంటే ఆకాశాన్ని అంటుకునేంత పాపం పెరిగిపోయాది. దీన్ని బట్టి చూస్తే యేసు వస్తాడా రాడా? వస్తాడు. నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా ఆయన వచ్చే రోజుల్లో నువ్వు బ్రతికున్నావు. ఒకవేళ నువ్వు బ్రతికున్న రోజుల్లోని యేసు వస్తే ఎత్తబడటానికంత యోగ్యత నీకుందా?